నమస్తే. సుప్రీంకోర్టు కోల్కతాకు సంబంధించిన ట్రైనీ డాక్టర్ రేప్ అండ్ మర్డర్ కేసులో సుమోటోగా తీసుకున్న పిటిషన్ పైన ఈ రోజున జస్టిస్ డివై చంద్రచూడ్ గారి నాయకత్వంలోని బెంచ్ విచారణ జరుపుతూ సిబిఐకి ఇంతకు ముందుకే చాలా క్లియర్గా ఒక నోటీస్ జారీ చేయడం జరిగింది. 22వ తారీఖున ఈ కేసులో ఏం జరిగింది అనే ఒక స్టేటస్ కో రిపోర్ట్ మాకు ఇవ్వాల్సింది, ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఈ రోజున అసలు ఆ కేసులో ఏం జరిగింది, కీలక అప్డేట్స్ కోసం సుప్రీంకోర్టు ముందున బెంగాల్ ప్రభుత్వం ఉంచిన వాదనలు ఏంటి, సెంట్రల్ గవర్నమెంట్ తరఫున అటెండ్ అయిన లాయర్ సుప్రీంకోర్టు ధర్మస్థానానికి అసలు ఏం చెప్పిండు, అసలు ఆ కేసులో జరుగుతున్న కీలక విచారణ ఏంటి ఒకసారి మనం గమనించినట్టయితే సుప్రీంకోర్టు ఈ రోజున ఉదయం 10:30కు ఈ మ్యాటర్ని ఫస్ట్ లిస్ట్ చేసి డివై చంద్రచూడ్ గారి నాయకత్వంలో జస్టిస్ జేబీ పార్దీవాలా, మనోజ్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఈ ముగ్గురు నాయకత్వంలోని బెంచ్ బెంగాల్ ప్రభుత్వం తరపున అటెండ్ అయిన కపిల్ సిబల్ గారిని చాలా ప్రశ్న వర్షం కురిపించి అసలు ఏం జరుగుతుంది, బెంగాల్ ప్రభుత్వము ఒక అమ్మాయికి సంబంధించిన ఒక మహిళ చంపబడ్డది, ఒక గౌరవప్రదమైన వృత్తిలో ఉండి ప్రజల ప్రాణాలు కాపాడుతూ డ్యూటీ చేస్తూ ఆ డ్యూటీలో అనుమానాస్పదంగా మృతి చెందితే ఆమె చనిపోయినాక ఎర్లీ మార్నింగ్ చనిపోతే దాదాపు 3-4 గంటల మధ్యలో ఆ దుర్ఘటన జరిగి ఆ అమ్మాయి చనిపోయింది, మీరు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయలేదు, పోస్ట్ మార్టం రాత్రి 8:30కి చేసి వాళ్ళ తల్లిదండ్రులని కూడా అనుమతించకుండా ఆ శవానికి సంబంధించినంత వరకు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకుండా ఎందుకు జాప్యం చేసిరు, పోస్ట్ మార్టం 8:30కి అయిపోయింది, రాత్రి 11:30 దాకా కూడా ఎఫ్ఐఆర్ ఎందుకు రిజిస్టర్ చేయలే అని చెప్పి జస్టిస్ డివై చంద్రచూడ్ గారు బెంగాల్ తరఫున రిప్రజెంట్ చేస్తున్న కపిల్ సిబల్ని ప్రశ్న వర్షం కురిపించడం జరిగింది. ఒక్క ప్రశ్న కూడా కపిల్ సిబల్ గారి దగ్గర సరైన సమాధానం లేదని మనం చెప్పవచ్చు. అసలు ఎందుకు డిలే జరిగిందన్న క్వశ్చన్ని ప్రతిసారి కూడా సిబల్ గారు దాటవేస్తూనే వచ్చిర్రు. సెంట్రల్ గవర్నమెంట్ తరఫున అటెండ్ అయ్యి తన వాదనలు వినిపించిన తుషార్ మెహతా గారు చెప్పిన విషయం ఏంటంటే అన్యాచురల్ డెత్ పేరు మీద కేవలం యూడీ రిజిస్టర్ చేసి పోలీస్ స్టేషన్కి సంబంధించినంత వరకు ఒక జనరల్ డైరీ ఎంట్రీ అని మాత్రమే పెట్టిరు. జనరల్ డైరీ ఎంట్రీ అని పెట్టి 174 సిఆర్పిసి పాత సెక్షన్ ప్రకారము కేసు రిజిస్టర్ చేస్తామని చెప్పి చూసి దాన్ని ఎప్పుడైతే ఆ సెక్షన్లో కేసు రిజిస్టర్ అవుతుందో అక్కడ ఉన్న కల్ప్రిట్స్ ఎవరైతే నిందితులుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ హాస్పిటల్కి సంబంధించిన సూపరింటెండెంట్ మీదనే, ఆ హాస్పిటల్కి సంబంధించిన డీన్ మీదనే, ఆ హాస్పిటల్కి సంబంధించిన ప్రిన్సిపల్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ మీదనే తీవ్రమైన ఆరోపణలు వస్తున్నప్పుడు ఎవరిని నమ్మి అదే హాస్పిటల్లో ఆ వైద్యుల బృందంతో పోస్ట్ మార్టం చేయిస్తారు. పోస్ట్ మార్టం అనేది ఒక శవానికి సంబంధించినంత వరకు ఎవరైనా చనిపోని, మీరు చనిపోని, నేను చనిపోని, అక్కడ జరిగేది ఏంటంటే శవమే దాంట్లో ఒక ఎవిడెన్స్గా మారుతుంది దేంట్లో పోస్ట్ మార్టం నివేదికల. అలాంటి కీలక పోస్ట్ మార్టాన్ని వీళ్ళు మొత్తం కూడా నాశనం చేసేసిర్రు. కేవలం ఒక నిందితుడు మాత్రమే ఇరికే విధంగా, అసలు అది గ్యాంగ్ రేప్ జరగలేదు, లేకపోతే దాని వెనుక ఉన్న అసలు నిందితులు ఎవరు బయటకు రాకుండా ఏ విధంగా అయితే పోస్ట్ మార్టం చేయనో ఆ విధంగానే పోస్ట్ మార్టం చేసి కేవలం నామమాత్రం చర్యగానే ఆ పోస్ట్ మార్టం చేయడం జరిగిందని చెప్పి తుషార్ మెహతా గారు తమ వాదనల్ని బలంగా సుప్రీంకోర్టు ముందట ఉంచడం. ఈ వాదనలతో ఏకీభవించిన సుప్రీంకోర్టు కపిల్ సిబల్ గారిని ప్రతి విషయంలో కూడా నిలదీసి అడిగింది. అసలు పోస్ట్ మార్టం చేయడానికి ఇంత లేట్ ఎందుకు అయింది, అన్యాచురల్ డెత్ రిజిస్టర్ చేయడానికి ఎందుకు ఇంత లేట్ అయింది, జీడీ ఎంట్రీ విషయంలో మీ అభిప్రాయం ఏంది, ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ని పిలిపించి మీరు సీన్ని ఎందుకు ప్రొటెక్ట్ చేయలేకపోయారు, అంతమంది ఒక మాబ్ని, ఒక గుంపుని ఏ విధంగా మీరు హాస్పిటల్లోకి అనుమతించారు, ఈ టైంలో మాత్రమే ఎక్కడైతే ఘటన జరిగిందో ఆ సెమినార్ హాల్కి సంబంధించిన బాత్రూమ్లు రిపేర్ చేయాల్సిన అవసరం ఏమున్నది, అప్పుడే జస్ట్ ఆ రోజున రాత్రి రిజైన్ చేసిన ప్రిన్సిపల్ని వేరే మెడికల్ కాలేజ్కు ఎట్లా ప్రిన్సిపల్ హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్గా మీరు నియమిస్తారు. ఇంత పెద్ద ఘటన జరిగి బెంగాల్ హైకోర్టు రెస్పాండ్ అయ్యి బెంగాల్ హైకోర్టు ఆ నియామకాన్ని ఆపేదాకా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పోలీసులు ఏం చేస్తున్నారు, అక్కడ ఉన్న పోలీస్ కమిషనర్ వినీత్ అసలు ఏం చెప్తున్నాడు మీడియా ముందట మనం గమనించినట్టయితే అసలు ఏ ప్రశ్నకు కూడా పొందలేని సమాధానం చెప్తుండు. ఒక చిన్న వ్యక్తి, రేప్ చేసిన వ్యక్తి, అతని కోసం ఒక 700-800 మంది ఒక గుంపు వచ్చి హాస్పిటల్ మీద దాడి చేసి హాస్పిటల్లో ఉన్న కీలక సాక్ష్యాధారాలని ఎక్కడైతే రేప్ జరుగుతుందో అక్కడికి సంబంధించినంత వరకు ప్రతి చిన్నది కూడా సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ అనేది రేప్ కేసులలో చాలా కీలకంగా మారుతుంది. ఎందుకంటే రేప్ కేసులలో మోస్ట్ ఆఫ్ ది టైం ఐ విట్నెస్ అనేది ఉండదు.
నిర్మానుష్యమైన ప్రదేశంలోనే ఇట్లాంటి రేప్ జరుగుతాయి కాబట్టి అక్కడ ఉన్న చుట్టుపక్కల వాతావరణంలో రేప్ జరిగేటప్పుడు ఒక బలవంతం జరిగేటప్పుడు ఆ అబ్బాయి కానీ అమ్మాయి కానీ అమ్మాయి రెసిస్టెన్స్ చేస్తుంది, ఆ అబ్బాయి ఫోర్స్ చేస్తాడు. కాబట్టి అక్కడ ఉన్న కీలకమైన ఎవిడెన్స్ అన్నిటిని కూడా సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ని కూడా ఏ మాత్రం కూడా పరిగణలోకి తీసుకోకుండా దాన్ని మొత్తం కూడా ధ్వంసం చేసేసి నాశనం చేసేసారు. ఈ రేప్ కేసు రేపు పొద్దున ట్రయల్ నడిచినా కానీ ఎక్కడ కూడా నిలబడే పరిస్థితి లేదు. కేవలం బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం తరపున అటెండ్ అయిన సిబల్ గారు చెప్పేది ఏంటి అంటే, ఒక హెడ్సెట్ ఉన్నది, సీసీ కెమెరాలోకి వస్తుండు, ఆ హెడ్సెట్ ఆయన ఫోన్ కనెక్ట్ అయి ఉన్నది, ఆ హెడ్సెట్ రేప్ అయిన ప్రదేశంలో పడేసి ఉన్నది, మేము అక్కడ సీజ్ చేసినామని. ఎవరి వాదనలు నమ్ముతారు? పోలీసు వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్ ఇది. పోలీసు వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్ ఎక్కడ కూడా కోర్టులో నిలబడది. ఈ చిన్న విషయాన్ని మీరు ఎలా మర్చిపోయారని చెప్పి డివై చంద్రచూడ్ గారి నాయకత్వంలోని ధర్మాసనం చాలా క్లియర్గా వీళ్ళని అడిగింది. ఈ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అటెండ్ అయిన వాళ్ళు ప్రతిసారి కూడా మిలాడ్ వి ఎక్స్ప్లెయిన్, మిలాడ్ వి అన్నీ ఇట్లా తడబడుతూ సుప్రీంకోర్టు ముందట వాళ్ళు ఇలా కాళ్ళు తెలిసిరనే చెప్పాలి. మొత్తం కూడా బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం ఈ రేప్ అండ్ మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయిందా? ముఖ్యమంత్రికి ఏం సంబంధం ఉన్నది? ముఖ్యమంత్రి అంత స్థాయి వ్యక్తి ఒక ట్రైనీ డాక్టర్ హత్య మరియు రేప్ కేసులో ఇన్వాల్వ్ అయిన నిందితుల్ని ఎందుకు కాపాడాలనుకుంటున్నారు? కేవలం ఇది ఒక రేప్ అండ్ మర్డర్గానే మనం చూడాలా? లేకపోతే దీని వెనుక అవయవాలను మాయం చేసే ఒక పెద్ద టీం ఉందని, అక్కడ ఉన్న మహిళల పైన ఈ లైంగిక వేధింపులు సర్వసాధారణమని, ఇలాంటి చాలా ప్రశ్నలు కూడా నేషనల్ మీడియా కోడేగుస్తున్న సమయంలో అసలు ఏం జరుగుతుంది అక్కడ? ఇలాంటి చాలా కీలకమైన విషయాల్ని సుప్రీంకోర్టు ఈ రోజున బెంగాల్ తరపున అటెండ్ అయిన సిబల్ గారిని ఒక్కొక్క ప్రశ్నగా అడగడం జరిగింది. దీనికి సంబంధించినంత వరకు సిబిఐని ఆ కాలేజీకి సంబంధించిన ప్రతి ఆర్థిక వ్యవహారాన్ని గత లాస్ట్ ఇయర్ నుంచి ఈ రోజు వరకు ప్రతి ఆర్థిక వ్యవహారాన్ని కూడా సీజ్ చేయాలి. అవన్నీ రిపోర్ట్లు కూడా మేము అడిగినప్పుడు మా ముందట ఉంచాల్సి ఉంటుంది. దీనికి సంబంధించినంత వరకు నేషనల్ ఒక ప్రొటెక్షన్ ఫోర్స్ అని సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఒక హై పవర్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసింది. ఆ కమిటీని ప్రాథమిక నివేదిక ఎంత వీలైతే అంత త్వరగా ఇవ్వాలి, పూర్తి స్థాయి నివేదిక 2 నెలల్లో మా ముందట ఉంచాలని చెప్పి సుప్రీంకోర్టు మరోసారి తమ ఆదేశాల్లో పేర్కొనడం జరిగింది. ఈ రోజున దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ, దేశవ్యాప్తంగా ఉన్న డాక్టర్లందరూ వాళ్ళ మనసులో ఉన్న ప్రశ్నల్ని అంటే సభ్య సమాజం తరపున ప్రధాన న్యాయమూర్తి గారు ఈ రోజున బెంగాల్ ప్రభుత్వాన్ని నిలదీయడం జరిగింది. బెంగాల్ ప్రభుత్వ పాత్ర దీంట్లో డైరెక్ట్గా ఉందనే విషయం తేలిపోయింది. బెంగాల్ ప్రభుత్వం నిందితుల్ని కాపాడడానికి ఎంత ప్రయత్నం చేయొద్దో అంతకంటే ప్రయత్నం చేస్తుంది. దీంట్లో మరీ ఘోరమైన విషయం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినంత వరకు కూడా ఆ నిందితుల్ని కాపాడడానికి ప్రయత్నిస్తున్నారు. అసలు ఎవరా నిందితులు? అంత బలవంతులా? ఒక దేశ ప్రధాని డైరెక్ట్ వాళ్ళ పేరు తీసుకొని మాట్లాడలేనంత పరిస్థితి ఉన్నది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళ పేరు తీసి మాట్లాడలేనంత పరిస్థితి ఉన్నది. అసలు ఒక కామన్గా ఒక రేప్ చేసిన వ్యక్తికి మద్దతుగా దాదాపు 700-800 మంది వచ్చి ఒక హాస్పిటల్ మీద దాడి చేసి ఆ హాస్పిటల్లో కీలకమైన ఆధారాలన్నింటినీ కూడా నాశనం చేసే పరిస్థితులకు వచ్చిందంటే ఆ నిందితుడు అంత బలవంతుడా? ఆ నిందితుడు వెనుక ఉన్నదెవరు? ఈ ప్రశ్నలన్నింటినీ కూడా సభ్య సమాజం, ఈ డాక్టర్ ప్రపంచం అందరినీ కూడా అడుగుతున్నదనే విషయాన్ని ఇలా వాళ్ళ వాదనలు వినిపించినప్పుడు మనకు అర్థమైంది. ఇలాంటి ఘటనలు జరగడం చాలా బాధాకరణం. ఇలాంటి ఘటన జరిగినప్పుడు ఒక రాష్ట్ర ప్రభుత్వం, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రికి ఒక మహిళ ఉండడం, ఆ రాష్ట్రంలో ఒక మహిళా డాక్టర్ని రేప్ చేసి మర్డర్ చేసి చంపడం, ఆమెకు సంబంధించిన ఫోటోలు, ఆమెకు సంబంధించిన వీడియోలు మొత్తం బయటకు రావడం, రాత్రి 4 గంటలకి ఈ ఘటన జరిగింది. పొద్దున ఈ విషయం తెలిసినాక రాత్రి 8:30కు పోస్ట్ మార్టం చేస్తారు. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకుండా బేసిస్ ఆన్ ఓన్లీ జీడీ ఎంట్రీ చేసిరని చెప్పి ఓన్లీ యూడి అంటే అన్యాచురల్ డెత్గానే దాన్ని రికార్డ్ చేసి దానికి సంబంధించిన వాళ్ళ తల్లిదండ్రులకు కూడా 5 గంటల దాకా పోస్ట్ మార్టం రూమ్ ముందర కూర్చుని ఏడిసినా కానీ జస్ట్ లాస్ట్ చూపు కూడా చూడనివ్వకుండా చాలా ఇబ్బంది పెట్టిరని చెప్పి బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పోలీస్ యంత్రాంగం ఇంత ఘోరానికి ఒడిగట్టిందని చెప్పి ఇలా క్లియర్గా తుషార్ మెహతా గారు సుప్రీంకోర్టు ముందట ఉంచడం జరిగింది. సుప్రీంకోర్టు తుషార్ మెహతా గారి ప్రతి వాదనను కూడా ఏకీభవించినట్టే మనకు కనబడ్డది. ఇంకా కీలక ఆదేశాల కోసం దానికి సంబంధించిన ప్రతి ఆర్థిక వ్యవహారాన్ని సీజ్ చేయాల్సిందిగా సుప్రీంకోర్టు ఈరోజు ఆదేశాల్లో తెలిపి తదుపరి విచారణని వాయిదా వేయడం జరిగింది. ఇలాంటి మరిన్ని కీలక అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.